Hi, this is Shankar. Today I am going to explain science and technology topic. Subtopic is cruise missile. This is useful for current affairs and general science purpose. Today my topic is cruise missile. Cruise missile. Here a guided missile that flies at a low altitude and hits a target accurately. భూమికి కొద్ది ఎత్తులో ప్రయాణించి ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేస్తామో దాన్ని హిట్ చేయడమే క్రూయిజ్ మిసైల్ స్టైల్. సో హియర్ ఏ గైడెడ్ మిసైల్ మీన్స్ ఇక్కడ డైరెక్షన్ అనేది ఎట్లుంటుందంటే వాటి కంపేర్ టు బాలిస్టిక్ మిసైల్లో దిస్ ఈస్ లాంచింగ్ పాయింట్, దిస్ ఈస్ అ టార్గెట్. ఇది ఇలా పారాబోలాలో వెళ్ళి టార్గెట్ని రీచ్ అవుతుంది. ఇది మిస్ అయింది అనుకో వేస్ట్. సో క్రూయిజ్ మిసైల్ నాట్ లైక్ దట్. సపోజ్ దిస్ ఈస్ అ టార్గెట్, దిస్ ఈస్ అ క్రూయిజ్ మిసైల్. సపోజ్ ఇలా మిస్ అయింది అనుకో రిటర్న్ వచ్చి కొడుతుంది, సో ఆపోజిట్లో కూడా కొట్టేస్తుంది దీన్ని. సో దిస్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ద క్రూయిజ్ మిసైల్. హియర్ గైడెడ్ మిసైల్ దీంట్లో ఫిక్స్ చేసి ఉంటుంది మొత్తం డేటా, ఏ టైం కొట్టాలి, ఏ డైరెక్షన్లో కొట్టాలి అనేది ముందే గ్రాస్ చేస్తుంది. బట్ ఇది లో ఆల్టిట్యూడ్ ఫ్లైట్, ఇది తక్కువ ఎత్తులో ఎగిరి కొడుతుంది. సో సమ్ టైమ్స్ శత్రు దేశాలకు సంబంధించిన రాడర్స్ ఫ్లైట్స్ కానీ, తర్వాత మిసైల్స్ కానీ, నౌకలు కానీ, మీన్స్ నావిక్ సంబంధించినవి కానీ ఏవైనా మన దేశం మీదకి అటాక్ చేసేటట్టుగా వస్తుంటే మన దేశంలో రాడర్ సిస్టమ్ ఉంటుంది, అవి ఫైండ్ అవుట్ చేసి వీటికి ఇస్తుంటుంది అన్నట్టు. రాడర్ మీన్స్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇది రేడియో వేవ్స్ ద్వారా ఇది ఎంత దూరంలో ఉంది మీన్స్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఏ యాంగిల్లో ఉంది, ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఎంత స్పీడ్లో ఉంది అనేది దీనికి ఇస్తుంది, ఏది క్రూయిజ్ మిసైల్కి ఇస్తే దాన్ని బట్టి అటాక్ చేస్తుంది. సో హియర్ ప్రెసిషన్ స్ట్రైక్ మీన్స్ ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతుంది, హిట్స్ ద టార్గెట్ అక్యురేట్లీ. హియర్ ప్రొపెల్డ్ త్రూ అవుట్ ద ఫ్లైట్ మీన్స్ ఇది ఇంజన్ అనేది ఆగిపోదు, టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఇంజన్ ఆగిపోదు. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాక్ నెంబర్ మీన్స్ ద రేషియో బిట్వీన్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, హియర్ స్పీడ్ ఆఫ్ సౌండ్. హియర్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని అంటే ఇక్కడ క్రూయిజ్ మిసైల్, ద స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ స్పీడ్ ఏంటంటే ఎయిర్లో సౌండ్ స్పీడ్ 343 మీటర్ పర్ సెకండ్, ప్రతి సెకండ్కి 343 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అదే వాటర్లో అయితే 1480 మీటర్ పర్ సెకండ్, అది వాటర్లో అయితే 1480 మీటర్ పర్ సెకండ్కు ఇంత వేగంతోనే వెళ్తుంది. సో హియర్ మ్యాక్ వాల్యూని బట్టి, యూజింగ్ మ్యాక్ వాల్యూస్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ ఎట్ ద స్పీడ్స్ సబ్సోనిక్, ట్రాన్సోనిక్, సూపర్సోనిక్, హైపోసోనిక్. హియర్ సూపర్సోనిక్ మీన్స్ స్పీడ్ ఆఫ్ ఎ సౌండ్ స్పీడ్ కంటే తక్కువగా ఉంటుంది. ఏ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సపోజ్ మిసైల్ స్పీడ్ అనేది 340 అనుకో, ద సౌండ్ స్పీడ్ ఎంత 343 మీన్స్ 0 పాయింట్ సంథింగ్ ఇట్ విల్ కమ్స్. బట్ హియర్ మ్యాక్ వాల్యూ 0 to 0.8 వచ్చిందనుకో, మ్యాక్ వాల్యూ దిస్ రేషియో బిట్వీన్ 0 to 0.8 వచ్చిందనుకో, ఇది సబ్సోనిక్ స్పీడ్ అంటాం. సబ్సోనిక్ వేగంతోనే ప్రయాణిస్తుంది ఈ మిసైల్ అని చెప్తాము. ట్రాన్సోనిక్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా, కొద్ది ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ మీన్స్ 1 మ్యాక్ వాల్యూ. దిస్ ఈజ్ 1 to 5 బిట్వీన్ మ్యాక్ ఉంటుంది. మ్యాక్ మీన్స్ సూపర్ సోనిక్, 1 to 5 అంటే సూపర్ సోనిక్ వేగంతో వెళ్ళిపోతుంది, దట్ ఈస్ మిసైల్. హియర్ హైపర్సోనిక్ అని అంటే గ్రేటర్ దెన్ 5 మ్యాక్. మ్యాక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాక్? మీన్స్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, అంటే ఏదైతే మిసైల్ ఎంత వేగంతో వెళ్తుందో ద స్పీడ్ని, ఆ ఆబ్జెక్ట్ అనేది ఎంత వేగంతో వెళ్తుందో ఆ స్పీడ్ని స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. స్పీడ్ ఆఫ్ సౌండ్ మీన్స్ సౌండ్ యొక్క స్పీడ్ అనేది 343 ఎయిర్లో, హియర్ 1480 అనేది వాటర్లో ఉంటుంది. సో ఇది రేషియో ఎంతైతే వస్తుందో ఆ రేషియో ప్రకారం సబ్సోనిక్, ట్రాన్సోనిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్ అని వాడతాము. సో మన ఇండియాలో క్రూయిజ్ మిసైల్ అని అంటే ఒకటి బ్రహ్మోస్, ఇంకొకటి నిర్భయాస్. బ్రహ్మోస్ మీన్స్ 2.8 మ్యాక్ వేగంతో వెళ్తుంది. థ్యాంక్ యూ.